మొదటి వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయము మొదటి వచనం. ఇస్సాకు యాకోబును పిలిచి, నీవు కనాను కుమార్తెలలో ఎవరిని వివాహము చేసుకోకూడదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, సర్వాధికారి, పరిశుద్ధుడు, జీవమును కలుగచేసే దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ దినమునైనా కుటుంబము నడిపేవారు ఎలా ఉండాలి అని, ఈ దినము మా జీవితంలో మీరు చేసే కార్యాలు, క్రియలని బోధించుచుండగా వినుటకు మా హృదయాలని, మా మనస్సును నీ సన్నిధిలో నిలబడుటకు సహాయమును దయచేయండి. ఆలోచనలను, తలంపులను, మా మనస్సును నీ సన్నిధిలో నిలుపుకొనుటకు సహాయమును చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఇద్దరు తండ్రి కొడుకులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక యవనస్తుడు మన ఇంట్లో ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా ఈ మాట పురుషులకి బాగా ఉపయోగపడుతుంది. ఒక యవనమైన పెళ్ళి కావలసిన కుమారుడు ఇంట్లో ఉన్నప్పుడు ఇస్సాకు యాకోబుకి ఒక సలహా ఇస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ సలహా అంటే, కనాను స్త్రీలలో నీవు ఎవరిని కూడా వివాహము చేసుకోవద్దు. ఈ రోజులో ఈ మాట వాక్యానుసారమైనదైనప్పటికీ చాలామంది వివాహ విషయంలో అనేక తప్పటడుగులు వేస్తూ ఉంటారు. దేవుడు ఎవరో ఒకరిని ఏర్పాటు చేస్తాడు కదా, ఎప్పుడో ఒక్కప్పుడు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవడం అనేది సర్వసాధారణము కదా అని మనుషులు తప్పటడుగు వేసేవారు ఉన్నారు. ఆ తప్పటడుగులు వారి జీవితంలో మధ్యలోనే వారికి ఎలా ఉంటుంది, ఎందుకు వివాహము చేసుకున్నానా, పెళ్ళి చేసుకోకుండా ఉంటే బాగుండేది, ఇలాంటి వారిని చేసుకున్నానా అని ఏం చేస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు, సనుక్కుంటూ ఉంటారు. అయితే ఇస్సాకు తన కుమారుడికి ఉపదేశము చేస్తూ ఉన్నాడు. కనాను స్త్రీలు అంటే దేవునిని ఎరగని జనాంగం, దేవుడు తెలియని జనాంగం కనానులో ఉన్న స్త్రీలు. అయితే ఇస్సాకు చెబుతూ ఉన్నాడు, నీ మామయ్య అయిన లాబాను కుమార్తెలలో ఒక స్త్రీని వివాహము చేసుకో అని. ఎందుకంటే చాలామంది ఈ రోజుట్లో పిల్లలు, యవ్వనస్తులు వారి హృదయములో రేగుతున్న తలంపులను బట్టి, ఆలోచనలను బట్టి వారి జీవితాన్ని తల్లిదండ్రుల చేతిలో పెట్టడం ఇష్టపడరు. వాళ్ళు అంటారు, మీరేంటి మాకు చెప్పేది, మా నిర్ణయాలు మేము తీసుకోగలుగుతాము, మాకంత జ్ఞానం వచ్చేసింది, మాకు అంత తెలివి వచ్చేసింది,
మీరు చెబితే వినాల్సిన అవసరము మాకు లేదు. కొంచెం స్పీడ్ తగ్గినాను ఫ్యాన్. వినవలసిన అవసరము లేదు. మా పెళ్ళిళ్ళు మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాము అని దేవుడు ఎరగని వారిని యేసు ప్రభు అంటే ఇష్టము లేని వారిని వివాహము చేసుకుంటూ ఉంటారు. అయితే దేవుడు ఎందుకు ఇస్సాకుకు కనాను స్త్రీలను వివాహము చేసుకోవద్దు అని చెప్పాడు అంటే, ఇస్సాకు రిబ్కా వలన ఆయన జీవితంలో నెమ్మదిని పొందాడు. రిబ్కా వలన తన తల్లి చనిపోయిన తర్వాత తల్లిని మరిపించింది రిబ్కా. అయితే ఈ కనానీ స్త్రీలు ఎలా ఉంటారంట? బాధపరిచేవారిగా ఉంటారంట, బాధ పెట్టేవారిగా ఉంటారు. అందుకని ఈయన అంటున్నాడు, ఈ దేశములో ఉన్న ఏ స్త్రీని కూడా నీవు వివాహము చేసుకోవద్దు. ఒకవేళ చేసుకుంటే ఇద్దరి మధ్యలో ఏముండదంట? నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఒకరు ప్రార్థన చేసుకుందాము అంటే ఇంకొకరు ఏం చేస్తారు? ఇప్పుడేం ప్రార్థనలే అంటారు. ఒకరు మందిరానికి వెళ్దాంలే అంటే ఇంకొకరు ఏమంటారు? ఈరోజు దొరక్క నాకు ఆదివారమే హాలిడే వస్తుంది కాబట్టి ఇద్దరం బయటికి వెళ్ళి ఏదో ఒక సినిమా చూసొద్దాము అని ఇంకొకరు అంటారు. అంటే ఒకరేమో దేవుని సంబంధులుగా బ్రతుకుతూ వారి జీవితంలోనికి వచ్చిన వ్యక్తులను బట్టి వీరి జీవితాలు ఏమైపోతాయి? తిరగబడిపోతాయి. వారు విశ్వాసములో బ్రతకాలని ప్రయత్నము చేస్తుంటే కనాను సంబంధమైన మనస్సు ఉన్నవారు మీ యవ్వన బిడ్డల జీవితాల్లోనికి వస్తే వీరేం చేస్తారు? కనాను సంబంధమైన పాప జీవితాన్నే నేర్పిస్తారు. అందుకు ఇస్సాకు కొడుకుకు ఒక సలహా ఇస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో తల్లిదండ్రులు దేవుని సంబంధమైన మాటలు, దేవుని సంబంధమైన వివాహాలని బిడ్డలకి ఏర్పాటు చేసినప్పుడు యవ్వనస్తులు ఖచ్చితంగా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒక జీవితము నడవాలి, ఒక కుటుంబము నడవాలి అంటే ఇద్దరు కూడా ఏక మనస్సు కలిగి ఏకాత్మతో నడిస్తేనే ఆ కుటుంబము దేవునిలో వృద్ధి పొందుతుంది. కొంతమందికి ఈ వివాహాలు అనేవి వారి యవ్వన ప్రాయంలో ఇష్టపడతారు, కానీ రాను రాను ఆ వివాహ వ్యవస్థలో ఉండే ఆ భార్య భర్తలు లేకపోతే ఆ ఇరు కుటుంబాల బంధువుల మధ్య ఉండే బంధాలు, సంబంధాలను బట్టి వీళ్ళు ఏమైపోతారు? భార్యాభర్తలు ఇద్దరు కూడా నలిగిపోతారు. కాబట్టి దేవుడు మనుష్యులకి ఖచ్చితంగా ఆయన బిడ్డలనే ఏర్పాటు చేస్తాడు. దేవునిని ఎరిగిన వారినే ఏర్పాటు చేస్తాడు. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారినే ఏర్పాటు చేస్తాడు. అయితే ఈ ఏర్పాటు విషయంలో చాలామంది దారి తప్పి తొలగిపోయినప్పుడు కుటుంబంలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. వివాహమైన ప్రతి ఒక్కరూ ఒక కంప్లైంట్ చేస్తారు తెలుసా? వివాహమైన 1 సంవత్సరం బాగున్నాడండి మా ఆయన, ఇంకా తర్వాత మారిపోయాడండి అంటారు.
వివాహానికి సంబంధించి సంవత్సరం అంటే కొత్తగా ఉంటుంది కాబట్టి ఒకరి బలహీనతలు ఒకరు ఓర్చుకుంటారు, ఒకరి బలహీనతలు ఒకరు ఓర్చుకుంటూ బాధ్యతతోటి ఉంటారు. ఇంకా రాను రాను వారు ఏమైపోతారు, పాతగా మారిపోతారు. కాబట్టి వారిలో లోపాలే మనకు కనబడతాయి, వారిలో బలహీనతలే కనబడతాయి. కాబట్టి ఏం చేస్తూ ఉంటారు, సమాధానము లేని జీవితాలు గడుపుతూ ఉంటారు. అలాంటి జీవితము నీకు వద్దు అని ఇస్సాకు ఏదైతే మనశ్శాంతిని రిబ్కా వలన పొందుకున్నాడో, ఇస్సాకు కుటుంబ జీవితంలో, దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఎలా ఉండాలి, నా భార్య ఇలా ఉండాలి అని రిబ్కాలో చూశాడో, ఆయన కుమారుడికి అదే చెప్తూ ఉన్నాడు, నీ మామ యొక్క కుమార్తెలను వివాహము చేసుకో. ఆ మాటకి కారణం ఏమిటంట, చాలామంది తల్లిదండ్రుల మీద అత్తవారింటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఏమని చేస్తారు, మీ అమ్మాయికి మర్యాదలు నేర్పించలేదా, పెద్ద చిన్న అనేది నేర్పించలేదా అని ఏం చేస్తారు, అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఆడబిడ్డని ప్రశ్నిస్తారు. ఇస్సాకు కూడా రిబ్కాలో ఉన్న మంచి గుణగణాల్ని చూశాడు కాబట్టి ఆ కుటుంబం వారు ఆమె పెంచిన విధానం ఆయనకి నచ్చింది. కాబట్టి ఈయనకేం చెప్తూ ఉన్నాడు యాకోబుకి, నీ తల్లి ఇంటి వారైనా నీ మామ కుమార్తెను వివాహము చేసుకో. ఆ వివాహము చేసుకుంటే నాలాగే ప్రశాంతంగా ఉంటావు, నాలాగే దేవునిలో కదల్చబడక దేవునిలో స్థిరంగా ఉంటావు అని యాకోబుకి ఒక సలహా ఇస్తూ ఆ సలహాని అబ్రహాముతో పోలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుడు ఎలా అయితే అబ్రహామును ఆశీర్వదించాడో, అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడు ఎలా అయితే ఆశీర్వదించి ఆ దేశమును అబ్రహాముకి ఇస్తాను, అతని సంతానమునకి ఇస్తాను అని వాగ్దానము చేశాడో, అదే ఆశీర్వాదము నీపై ఉంటుంది అని ఇస్సాకు కొడుకును ఆశీర్వదించి లాబాను ఇంటికి పంపించాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది చదువుకున్న దానిని బట్టి, వారు తెలుసుకున్న లోకములోని దానిని బట్టి, జ్ఞానమును బట్టి తల్లిదండ్రుల మాటను తృణీకరిస్తారు. మనము కాలేజీలలో, స్కూళ్ళల్లో జ్ఞానము నేర్చుకుంటే తల్లిదండ్రులు బ్రతికి జీవించి జ్ఞానాన్ని నేర్చుకుంటారు. ఎలా బ్రతకాలి అని, ఎలా జీవించాలని నేర్చుకుంటారు. కాబట్టి వివాహ విషయములో క్రీస్తును నమ్ముకున్న వారు కాకుండా కనాను మనస్సు కలిగిన వారు, వారిని కావాలని నీవు కోరుకుంటే నీ ఇల్లు ఎలా ఉంటుందోనని ఒక ఉదాహరణ, అదే మాటని బైబిల్లో చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 34, 35 వచనాలను చదువుకుందాం. ఏశావు 40 సంవత్సరములు గలవాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరి కుమార్తెయగు యహూదీతును, హిత్తీయుడైన ఎలోను కుమార్తెయగు బాసెమతును పెళ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగ చేసిరి. హల్లెలూయా. ఈయన కూడా ఎవరంట, ఇస్సాకు కుమారుడే ఏశావు. ఈయన ఏం చేశాడంట, హిత్తీయులలో ఉన్న
జనాంగం అంటే ఆ వంశములో ఉన్న వారిని వివాహము చేసుకున్నాడు, 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. హిత్తీయులు అనే మాటకి అర్థం ఏమిటంటే భయపెట్టేవారంట, భయంకరులు. ఈ హిత్తీయులు హేతు వంశమునకు సంబంధించిన భయంకరమైన మనస్తత్వము కలిగిన వారు. ఏసావు ఇస్సాకు మాట వినలేదు, తండ్రి మాట వినలేదు. తండ్రి మాటను కాదని ఈ భయంకరమైన మనస్తత్వము ఉన్న వారిని వివాహము చేసుకుంటే ఇస్సాకుకి రిబ్కాకి ఏమొచ్చిందంట, ఆ 2 కోడళ్ళ వలన మనోవేదన వచ్చిందంట. అవునండి, మన వివాహ వ్యవస్థలో మన ఇంటికి వచ్చే వారి ప్రవర్తనను బట్టి మన కుటుంబములో నెమ్మది ఉండాలన్నా, సంతోషం ఉండాలన్నా మనము వేసే అడుగులోనే మన నిర్ణయం ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. దేవుడు చెబుతూ ఉన్నాడు ఇస్సాకుకి, నీ కుమారుణ్ణి కనాను స్త్రీలలో వివాహము చేసుకోవద్దని చెప్పు. ఎందుకంటే ఒకసారి వీళ్ళు పడుతూ ఉన్నారు 2 కోడళ్ళ వలన, మనోవిచారము, మనోదుఃఖము. అది చాలండి మనిషి ఈ భూమి మీద బ్రతికి ఉన్న జీవోత్సవములాగా చనిపోయిన స్థితిలో బ్రతకడానికి. ఇస్సాకుకి ఏ కొరత లేదు, ఏ కొదువ లేదు, సమృద్ధి ఉంది. కానీ ఏశావు యొక్క భార్యల వలన, వారి క్రియల వలన మనోవిచారము, మనోదుఃఖము ఉందంట. అందుకని యాకోబుకి సలహా ఇస్తూ ఉన్నాడు, నీవు ఈ స్త్రీలలో వివాహము చేసుకోకు. ఎందుకంటే ఆడవాళ్ళు వాళ్ళ మనస్సు మార్చాలంటే చాలా కష్టం, చాలా మొండిగా ఉంటారు. సుత్తిమెత్తగా ఉండేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, మొండిగా ఉండేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే కొంతమంది అంటారు కదా, వాళ్ళు పట్టుకున్న కుందేలుకి 2-3 కాళ్ళు, అలాంటి వారు ఉంటారు. ఈ హిత్తీయులు భయంకరులు కాబట్టి వారి వలన ఇస్సాకు రిబ్కా బాధపడతా ఉన్నారు. అంటే మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, లేకపోతే దేవుని విషయంలో కానీ ఆ 2 కోడళ్ళు ఎలా ఉన్నారంట, ఇస్సాకుకి రిబ్కా మాట వినడం లేదు. ఎందుకు వినడం లేదు? వారు దేవునిని ఎరగని వారు, నిజ దేవుడు తెలియని వారు, నిజ దేవుని యొక్క అద్భుతాలని చూడని వారు. అలాంటి స్త్రీలు కానీ, పురుషులు కానీ మీ కుటుంబంలో అడుగు పెట్టినప్పుడు ఎన్ని కోట్లున్నా, ఎన్ని డబ్బులున్నా రాత్రులు నిద్ర రాదు. ఎందుకంటే మారు మనసు లేనోడికి లోకమే గొప్పగా ఉంటుంది, మారు మనసు లేని స్త్రీలకి లోకమే అందంగా కనబడుతుంది, మారు మనసు లేని వారికి ప్రపంచమే వింతగా కనబడుతుంది. అదే మారు మనసు ఉన్నవారైతే ఎలా ఉంటారు? శ్రమలోను, కష్టములోను, బాధలోను ఏ పరిస్థితి వచ్చినా కూడా రిబ్కాలాగా ఇస్సాకు పక్కనే నిలబడి ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే రిబ్కా వచ్చినప్పుడు కూడా ఇస్సాకు జీవితంలో అంత కన్నీరే ఉంది. తల్లి చనిపోయిన బాధ, అబ్రహాము మరల వివాహము చేసుకోవాలనే ఆలోచన, అబ్రహాముకి ఇంకా ఉన్న కుమారులను బట్టి ఇస్సాకు ఒక్కడే అనుకొని బాధపడుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో రిబ్కా వచ్చి
ఇస్సాకును ఆదరించింది. హల్లెలూయా. ఈరోజు మనము కలిసి ఉండాలి అంటే ఒకరికొకరు ఆదరించుకునే వారిగా ఉండాలి, ఒకరికొకరు అర్థము చేసుకునే వారిగా ఉండాలి, ఒకరికొకరు దేవుని కొరకు స్థిరంగా నిలబడే వారిగా ఉన్నప్పుడే అప్పుడు చెప్పాలి నిజంగా దేవుడు మా ఇద్దరిని జత చేశాడు అని. హల్లెలూయా. అంతేకాని ఆ ఇంటికి మన ఇంటికి వచ్చిన కోడలు వల్ల కానీ అల్లుడు వల్ల కానీ మనకి మనోవిచారము ఉన్నది అంటే అది దేవుని చిత్తము కాని బంధము. హల్లెలూయా. ఎందుకంటే దేవుని చిత్తము కాని బంధము వలన ఏశావు యొక్క భార్యల వలన తల్లిదండ్రులకు మనోదుఖము. అదే యాకోబు భార్యల వలన ఏమొచ్చిందంట, యాకోబుకి ఆ ఇద్దరు భార్యలతో పాటు యాకోబు పేరు మార్చబడింది, ఇశ్రాయేలుగా ఆశీర్వదింపబడ్డాడు. దేవుడు ఇచ్చిన ఐశ్వర్యముతో ఆయన బ్రతికి ఉన్నంత కాలము కూడా నెమ్మదితో బ్రతికి దేవుని సన్నిధిలో కుటుంబములో పిల్లలతో కలిసి అబ్రహాము దేవుని సన్నిధిలో, యాకోబు దేవుని సన్నిధిలో నిద్రించాడు. హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాదం అనేది వివాహములో నుండి కూడా వస్తుంది. మనము తీసుకున్న నిర్ణయాలను బట్టి కూడా ఆశీర్వాదం వస్తుంది. దేవుడు చెబుతున్న మాట వలన కూడా మనకు ఆశీర్వాదం వస్తుంది. తల్లిదండ్రుల మాటకి విధేయత కలిగి ఉన్నప్పుడు కూడా మనకి ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. రెండవ మాటని మనము చూద్దాము. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. ఏ నామం అంటండి? యేసయ్య నామం. యేసయ్య నామమును ఉచ్చరించడముతోనే ఆశీర్వాదం అంట. ఈరోజు అందరూ ఉదయాన్నే లేచి ఏం చేస్తారు? ఆడవాళ్ళైతే చీపురు తీసుకొని బయటకు వెళ్తారు బయట ఓడవడానికి. పురుషులైతే ఫోన్ తీసుకొని వాట్సాప్లో ఎవరెవరు ఏం మెసేజ్లు చేశారోనో చూస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన ఉండే గృహాల్లో, ఆయన ఉండే ప్రజల దగ్గర ఏముంటుందంట? ఆయన నామము ఉచ్చరించాలంట, ఆయన నామమును పలుకుతూ ఉండాలి. యేసయ్యకి ఎన్ని నామాలు ఉన్నాయో తెలుసా? 1000 పేర్లు ఉన్నాయి యేసయ్యకి. మనం అనుకుంటాం యేసయ్య ఒక్కటే ఆయన పేరని. ఆయనకి 1000 నామాలు ఉన్నాయి, 1000 పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆ 1000 పేర్లలో కనీసం రోజు ఒక 5 ధ్యానము చేయండి. అలా ధ్యానము చేస్తూ ఉండగానే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. ఎంత ఈజీనో కదా ఆశీర్వాదము. కానీ అపవాది ఈ పనే చేయనివ్వడు. ఎందుకంటే ఈజీ అయితే అపవాది మనల్ని లోపరుచుకోలేడు కదా. అపవాది మనల్ని లోపరుచుకోలేడు కాబట్టి దేవుని నామమును ఉచ్చరించకుండా, మన నోటిలో నుండి పలుకనీయకుండా చాలా పనులు పెట్టేస్తాడు. ఉదయం లేచి చిమ్ముకోవాలి, తోముకోవాలి, వంట చేయాలి, మరలా తిరిగి పనికి వెళ్ళాలి. ఇదే ధ్యాస. పని చెయ్యాలి, మంచిదే.
చీపురు పట్టుకున్నప్పుడు ఆలోచన ఎక్కడికి వెళ్ళిద్దో తెలుసా? 40 సంవత్సరాల క్రితం అత్త చేసిన ద్రోహం గుర్తొచ్చింది. 30 సంవత్సరాల క్రితం ఆస్తి పంపకాల్లో వచ్చిన తగాదాలు గుర్తొస్తాయి. 25 ఏళ్ల క్రితం నిన్ను ఎవరో ఒక మాట అన్న మాట గుర్తొస్తుంది. ఎందుకు నీకు అపవాది గుర్తు చేస్తాడో తెలుసా? నిజంగా నీ మీద ప్రేమ ఉండి కాదు, దేవుని నామమును నీవు ఉచ్చరించకుండా, యేసయ్య నామము నీ హృదయములో ఉండకుండా, ఆ తలంపుల వలన అపవాది నేనేం చేస్తాడు? లోపరుచుకుంటా ఉంటాడు. మనం అనుకుంటాం, ఏంది ఎప్పుడు గుర్తురాంది ఇప్పుడు గుర్తొస్తుంది మనకి అనుకుంటాం. అది నీకు గుర్తురాలా, నీకు గుర్తు చేస్తున్నవాడు అపవాది. ఎందుకు గుర్తు చేస్తున్నాడు? నీవు ఆశీర్వాదములోనికి నడవకుండా, దేవుడి ఇచ్చే ఆశీర్వాదమును నీవు అనుభవిస్తూ దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండకుండా అపవాది నిన్ను గలిబిలి చేస్తూ ఉంటాడు. కొంతమందికి చాలా కుళ్ళు ఉంటుంది కదా. ఒకరు మంచి చీర కట్టుకున్నా ఓర్చుకోలేరు, వాళ్ళ ఇళ్ళలోకి ఏమైనా వస్తువులు తెచ్చుకున్నా ఓర్చుకోలేరు. ఏం చేస్తూ ఉంటారు? ఏదో ఒక లోపం చూపిస్తారు మనం తెచ్చుకున్న వస్తువులో కానీ, మనము కట్టుకున్న బట్టలో కానీ. ఎందుకంటే వారికి ఉన్న కుళ్ళు మనస్సును బట్టి అపవాది వారిని ఏల్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం ఇదేం చిన్నది అనుకుంటాం, కాదు, అపవాదికి ఉన్న లక్షణం అది. అదే యేసయ్య నామమును నీవు ధ్యానము చేస్తూ, క్రీస్తు అనే నామమును నీవు భరిస్తూ ఉంటే నీ ఆలోచనలు ఎలా మారిపోతాయి తెలుసా? ఎదుటివారు ఆశీర్వదింపబడాలని కోరుకుంటావు. హల్లెలూయా. ఎదుటివారు బాగుపడాలని కోరుకుంటావు. యేసు ప్రభుని గురించి యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది, ఆయన కంట మన మీద నూతనంగా వాత్సల్యము పడుతుందంట. హల్లెలూయా. ప్రతిరోజు కొత్తగా మన మీద ఆయనకి ప్రేమ కలుగుద్దంట. ఎవ్వరికి అలాంటి ప్రేమ మన మీద రాదు. ఈరోజు ప్రేమిస్తే రేపు ద్వేషిస్తారు. ఈరోజు ప్రేమిస్తే లెక్కలేసుకొని, ఆ రోజు నువ్వు నాకు ఇది ఇచ్చావు కదా, ఈరోజు నేను నీకు ఇస్తా అని తూకం వేసి ఇస్తారు. కానీ యేసయ్య నీవు ఎలా ఉన్నా సరే, నీవు ఏ స్థితిలో ఉన్నా సరే, ఆయనకి నీ మీద ప్రతిరోజు కొత్త ప్రేమ పుట్టుద్దంట. హల్లెలూయా. మరి యేసయ్య మీద మనకు ఆ ప్రేమ ఉందా? ఉందనుకోండి, ఉదయాన్నే లేచిన తర్వాత 2 మాటలు ఆయనను గురించి ధ్యానము చేస్తాం. దేవుడేమి పనులు మానేసుకొని నా కోసం గంటల గంటలు కూర్చొని అని చెప్పలా. అది సేవకుల పని. విశ్వాసులుగా ఉన్న మీ పని ఏమిటో తెలుసా? పని చేసుకుంటూ దేవుని ధ్యానము చేయాలి, పని చేసుకుంటూ దేవుని ఆరాధించాలి, పని చేసుకుంటూ పాటలు పాడాలి. తెలంగాణలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏంటవంటే, వాళ్ళు వరి నాట్లు వేసేటప్పుడు ఊరికే మాటలు చెప్పుకుంటూ పనిచేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలకి తగినట్టు జానపద పాటలు ఉంటాయి. వాటిని ఏం చేస్తుంటారంటే పాడుతూ పని చేసుకుంటారు వాళ్ళు. నేను చూసినప్పుడు ఇదేంటి ఇలా ఎలా చేసుకుంటారో అనుకున్నా. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అలా పని చేస్తూ ఉంటే అలసట మాకు రాదు అన్నారు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా అలసిపోకుండా, దేవునికి దూరము కాకుండా మనము ఉండాలి అంటే మన పని పాటల్లో కూడా మనం ఏం చేయాలంట?
దేవునిని గురించి ధ్యానము చేయాలి. హల్లెలూయా. అప్పుడు నీవు వద్దు అన్నా కూడా ఆశీర్వాదం ఎలా ఉంటుంది? మనుషులందరూ ఆశ్చర్యపోయేటట్లు ఉంటుంది. మనుషులందరూ కూడా ఇదేంటి, మొన్నటి దాకా వీళ్ళు మురికి మురికి గుడ్డలు వేసుకున్నారు, మురికి జీవితముగా ఉంది, సరిగా తినడానికి ఆహారము లేదు, మంచి వస్త్రాలు లేవు, మంచి ఇల్లు లేదు, ఇదేంటి వీరు సడన్గా ఇలా ఎదిగిపోయారు అని అపవాది కుళ్ళుకునేటట్లు మన జీవితంలో దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుండి ప్రారంభించండి. మరి అదే ధ్యాస అని నేను చెప్పను. మాట్లాడుకోవచ్చు, ఇంట్లో భర్తతో పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు, కానీ నీ పని బాటల్లో దేవుని నామమును మరచిపోకుండా ఒక్కసారి అయినా ఆయన నామమును నీవు ఉచ్చరిస్తే చాలు, నీ వలన నీ ఇంటిలో ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. అందుకే ఆ మాట ఉంటుంది సామెతల్లో 20:15 ఉంటుంది ఒక మాట. సామెతలు 20:15 బంగారమును విస్తారమైన ముత్యములను కలవు, తెలివిని నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. హల్లెలూయా. ఉచ్చారణలో ఏమొస్తుందంట? తెలివి వస్తుందంట. అది దేవుడు మనకి ఇచ్చిన అమూల్యమైన సొత్తు. మరి వెండి బంగారాలు లేవన్నారా? దేవుడు ఉన్నాయి, కానీ వాటి కంటే కూడా దేవుని నామమును ఉచ్చరించడం అనేది మనకి దేవుడు ఇచ్చిన సొత్తంట. నిజమే. ఎందుకంటే దేవుడు మనకి మాత్రమే మాట్లాడడానికి స్వరం ఇచ్చాడు, ఆ మాట అర్థం అవ్వడానికి అర్థమయ్యే పదాలను ఇచ్చాడు. కానీ జంతువులకి, పక్షులకి, వాటికి లేవు, కానీ అవేం చేస్తాయంట? మనకంటే ముందుగా లేచి దేవుని ఆరాధిస్తాయంట. హల్లెలూయా. అందుకే ఏ పక్షి తన నోటితో ఎలా అరుస్తుంది కదా, అది ఎలా ఉంటుంది? మనకి ఇష్టంగా ఉంటుంది. చాలా బాగా ఇది కూత పెడుతుందే అంటారు. ఎందుకంటే ఉదయాన్నే లేచి అవేం చేస్తాయి? సృష్టికర్త అయిన దేవుని నామమును మహిమపరుస్తాయి. మనకు అర్థము కాదు, కానీ దేవునికి అర్థమవుతుంది వాటి భాష. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, పశువులు పక్షాదులు ఆరాధించేది కాదు, కానీ నేను ఇచ్చిన తెలివి చేత నీవు ఉచ్చరించడం అనేది దేవుడు మనకి ఇచ్చిన అమూల్యమైన సొత్తు. అది మన హక్కు. ఏ హక్కు అంట? క్రీస్తు నామమును ఉచ్చరించడం మన హక్కు. ఆ ఉచ్చరణ ద్వారా వచ్చే ఆశీర్వాదమును అనుభవించడం మన హక్కు. దాన్ని దొంగిలించాలని అపవాది నీలో అనేకమైన ఇహలోక సంబంధమైన మాటల్ని చెప్తా ఉంటాడు చెవిలో. నువ్వు వద్దన్నా కూడా చెప్తాడు. ఒక్కోసారి నాకు కూడా వినబడతా ఉంటాయి అన్నమాట. నేను మనిషినే కదా, ఎంత వాక్యం చదువుకున్నా ప్రార్థన చేసినా వినబడుతూ ఉంటాయి. వినబడుతూ ఉన్నప్పుడు నేనేం చేస్తాను తెలుసా? 99% అన్నిటిని తీసేస్తూ ఉంటా. ఇవి నాకు చెప్పొద్దు, ఇవి నాకు వద్దు, ఇవి నేను వినను, నాకు అవసరం లేదు. ఎవరైనా చెప్పినా కూడా నేనంటే నాకు అవసరం లేదు. ఎందుకంటే మన ఆశీర్వాదమును దొంగిలించడానికి అపవాది అలాంటి మనుషులను రేపుతూ ఉంటాడు. రేపుతూ ఉన్నాడు అనుకో, వాటిని గురించి ధ్యానము చేస్తూ ఉంటాం, కాబట్టి దేవుని మర్చిపోతాం.
అపవాది చేస్తున్న ఉచ్చులో ఎవరైతే తెలివి లేని వారు ఉంటారో వారు ఖచ్చితంగా చిక్కుబడతారు. అందుకే ఆయన అంటున్నాడు, తెలివినిచ్చే ఉచ్చారణ, జ్ఞానము ఎవరి దగ్గర నుండి వస్తుంది? దేవుని దగ్గర నుండి వస్తుంది. ఆ జ్ఞానమును సంపాదించడం అనేది మన హక్కు. ఆ జ్ఞానము ద్వారా మన జీవితాన్ని కట్టుకోవడం అనేది దేవుడిచ్చిన హక్కు. ఆ హక్కును దొంగిలించే అధికారము మనమే అపవాదికి ఇస్తూ ఉంటాం. అదే క్రీస్తుని ఎరిగిన వారైతే నిజంగా తెలివిగా ప్రవర్తించడం నేర్చుకుంటారు. హల్లెలూయా. ఇంటికి వచ్చిన మన పిల్లలు అంటే మన కుటుంబంలోకి వచ్చిన కోడలైనా అల్లుడైనా లేకపోతే వేరే వేరే బంధాలు ఏవైనా సరే అవి ఎలా ఉండాలంట? దేవుని నామమును ఉచ్చరించే బంధాలై ఉండాలి. హల్లెలూయా. ఇంకొకటి ఆశీర్వాదమును మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1-2 మాటలను చదువుకుందాం. యెషయా గ్రంథము, నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దాని మనసును పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికిని తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీదను పరుండి విశ్రమించుచున్నారు. హల్లెలూయా. ఇది ఈ మాట ఏమిటంటే మనిషి జీవితంలో మరణాన్ని గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరికైనా ఏముంటుంది జీవితంలో? పుట్టుక, వివాహము, చావు, ఈ 3 ఉంటాయి. ఈరోజు మనము వివాహమును గురించి తెలుసుకున్నాము. ఆ వివాహములో ఆ కుటుంబములో ఉచ్చరించడం వలన దేవుని ఆశీర్వాదాలు తెలుసుకున్నాము. ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే మనిషి జీవితంలో మరణము. భక్తిహీనులు చనిపోతేనంట ఎవ్వరు కూడా మనసులో పెట్టుకోరంట. ఏమనుకుంటారు? చస్తే చచ్చాడులే, వీడు ఉన్నంతసేపు మనకి మనశ్శాంతి లేకుండా చేస్తారనుకుంటారు. అదే నీతిమంతుడి మరణం ఎలా ఉంటుందంట? ప్రశాంతంగా ఉంటుందంట. హల్లెలూయా. పడుకున్నట్టే ఉంటుందంట. చాలామంది మరణమును గురించి ఏమంటారంటే, ఏదోలే చస్తే చచ్చాం, ఎవరొకరు తీసుకొచ్చి అంత మట్టేస్తారులే అంటారు. కాదంట, దేవుని చిత్తములో మరణము కూడా ఆయనకు విలువైనదే. నీ పుట్టుక ఎంత విలువైనదని నీవు అనుకుంటున్నావో మరణము కూడా విలువైనదే. ఎందుకంటే మరణము తర్వాత నీవు దేవుని చూస్తావు, మరణము తర్వాత నీవు దేవుని దగ్గరికి వెళ్తావు, ఆయన సన్నిధిలో ఉంటావు. కాబట్టి ఆయనకి విలువైనదే. కానీ భక్తిహీనుల మరణం ఎలా ఉంటుందంట? ఎవ్వరు లక్ష్య పెట్టరంట దాన్ని. ఈ భూమి మీదే కాదు, పరలోకంలో కూడా ఎవరు లక్ష్య పెట్టరు భక్తిహీనుడి మరణం. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, నాకు 18-20 సంవత్సరాల వయసులో ఒక అతను చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీకు 38 సంవత్సరాలకి నీవు చనిపోతావు అని చెప్పాడు. నేను ఆ మాటని బైబిల్లో రాసి పెట్టుకున్నా. పలానా అది కూడా ఆయన ప్రార్థన చేసి చెప్పాడు అనమాట. పలానా వ్యక్తి ఇలా 38వ సంవత్సరంలో నేను చనిపోతాను అని చెప్పారు అని ఆ మాటని అనుకుంటూ పాస్టర్ గారికి కూడా చెప్తా ఉంటా. ఒక వ్యక్తి నాకు ఇలా చెప్పాడండి, 35 సంవత్సరాలకు నువ్వు చచ్చిపోతావని. నేనైతే ప్రభువుని అంటాను, అయ్యా ఒకవేళ చనిపోతే రోగాలు వచ్చి ఎక్కడో మనుషులకు తెలియకుండా
అనాథలాగా చచ్చిపోవద్దు. ప్రశాంతంగా మేము బ్రతికిన బ్రతుకుకి మీరు ఇచ్చిన ఏదో కొద్దిపాటి విలువకి మరణము బాగా ఉండాలయ్యా, ఎలా అంటే అలా చనిపోకూడదు అని నేనైతే ధ్యానము చేస్తూ ఉంటా ఆ మాటను గురించి. కరెక్ట్గా 38 సంవత్సరాలు వచ్చేటప్పటికి కరోనా వచ్చింది. కరోనా వస్తే నా మనస్సులో అంతా ఏమనుంది, అరే పలానా సమయంలో ఆయన ఇలా చెప్పారు కదా, కరోనా వచ్చింది, ఒకవేళ చనిపోతామేమో, ఒకవేళ ఆయన చెప్పిన మాట నెరవేరుతుందేమో అని ఆలోచన చేస్తూ ఉన్నాను. నన్ను హాస్పిటల్కి తీసుకొని పాస్టర్ గారు నా బెడ్ దగ్గర నన్ను డ్రాప్ చేసి వెళ్తూ ఉన్నారు. వెళ్తా నా వైపు చూసి అంటున్నారు, నీవు దేవుని పని చేయించుకోవాలని దేవునికుంటే నువ్వు ఖచ్చితంగా తిరిగి బతికొస్తావు అన్నాడు. నాకు అర్థం కాలేదు, ఇదేంటి ప్రభా, పాస్టర్ గారు ఇలా అన్నారు, దేవుడి సేవ చేయించుకోవాలంటే నువ్వు బ్రతికొస్తావు అని చెప్పారు అని. ఇంకా ఎవరు అక్కడ ఉండకూడదు కదా, నా బెడ్ దగ్గర నన్ను వదిలేసి పాస్టర్ గారు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నేను అనుకుంటున్నాను, ప్రభా నిజమే, నాతో నీకు పని లేకపోతే నన్ను తీసేసుకో, ఒకవేళ బ్రతికిస్తే, ఒకవేళ దయతలిచి నీ దయా కిరీటం నాకు ఇస్తే మళ్ళీ ఏం చేస్తాను, నీవిచ్చిన పనిని చక్కగా భయముతో భక్తితో మర్యాదతో చేస్తా అని రాత్రులంతా అసలు నిద్రపోయేదాన్ని కాదు. బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం. హాస్పిటల్లో ఉన్న 4 రోజుల్లో 50 అధ్యాయాలు చదివేశా. యెషయా గ్రంథము, యిర్మీయా గ్రంథం మొత్తం చదివేసి పక్కన కూర్చున్నా. అంటే దేవుని మాటను ఉచ్చరించినప్పుడు దేవుడు ఇచ్చే మరణము కూడా విలువైనదే. హల్లెలూయా. 4 రోజుల తర్వాత వెళ్ళిపోమ్మా, నువ్వు తొందరగా, నీకు తగ్గిపోయింది, నువ్వు ఎక్కడుంటే నీకు మరల కరోనా వస్తుంది, వేరే ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని ఉంచుకోకుండా డాక్టర్లే పంపించేశారు, తొందరగా వెళ్ళిపో అని. దేవుడు ఆయన భక్తుల మరణము కూడా విలువైనదిగా ఉంచుతాడు. హల్లెలూయా. కాబట్టి చాలామంది ముసలి వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఆలోచించేది ఇదేనండి, నేను చనిపోతే నన్ను ఎలా అంత్యక్రియలు చేస్తారు, నేను చనిపోయేటప్పుడు నా పిల్లల దగ్గర నేను ఉంటానా లేదా, నేను చనిపోయేటప్పుడు నా పిల్లలు నాతో ఉంటారా లేదా అని ముసలి ప్రాయములో ఉన్నవారు ఏం చేస్తారు, ఆలోచన చేస్తారు. అంటే వారికి ఈ భూమి మీద బ్రతికిన బ్రతికే కాదు, చనిపోయేటప్పుడు కూడా వారి మరణము విలువైనదిగా ఉండాలని కోరుకుంటారు. అందుకే ఆయన మాటను వ్రాయించాడు బైబిల్లో. ఎలా ఉంటారంట, వారు విశ్రాంతిలో ప్రవేశించి మంచం మీద పండుకున్న వారిలాగా ప్రశాంతంగా చనిపోతారు. ప్రశాంతమైన చావు వస్తుంది. ఆ చావుని యోసేపు చూశాడు. బిడ్డల దగ్గర ఉండి చనిపోవడము, అదే ప్రశాంతమైన మరణమును యాకోబు చూశాడు, ఇస్సాకు చూశాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఆశీర్వాదం ఏమిటంట, మనము పుట్టినప్పటి నుండి చనిపోయే అంతవరకు కూడా ఆయన నామమును పట్టుకొని మనము ఉచ్చారణ చేస్తూ ఉంటే మన మరణము దాకా ఆయన మన చెయ్యి విడిచిపెట్టని దేవుడు. హల్లెలూయా. అవునండి, ఈ దినము నీ ఇంటికి వచ్చే అన్యురాలను బట్టి లేకపోతే అన్యుడిని బట్టి నీ జీవితము తారుమారవుతుంది.
నీ జీవితంలో నీ కుటుంబంలోనికి వచ్చే వ్యక్తిని బట్టి నీవు దేవునికి అంటు కట్టబడతావా, లేకపోతే దేవునికి అంటు కట్టబడడానికి ప్రయాసపడతావా అనేది నీ తెలివిని బట్టి ఆధారపడుతుంది. అలానే మన ఇంటికి వచ్చే వారిలో దేవుని వాక్యము, దేవుని నామము ఉన్నప్పుడు ఆ కుటుంబము దేవుని ద్వారా ఆశీర్వదింపబడుతుంది. ఆ ఆశీర్వాదములో నడుస్తూ మన వృద్ధాప్యమందు పడకల మీద పరుండి విశ్రాంతి తీసుకున్న వారిలాగా మన మరణము కూడా ప్రశాంతంగా ఉంటుంది. హల్లెలూయా. ఇవి ఈ భూమి మీద దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలలో కూడా 3. ఈ ఆశీర్వాదము నీకు కావాలని కోరుకుంటే మొదటి అడుగు నీ జీవితంలో ఏమిటంట, వివాహం అనేది సరి అయిన నిర్ణయమై ఉండాలి. నీవు తీసుకున్న నిర్ణయము దేవుడు అంగీకరించేదై ఉండాలి. ఆ వివాహమును బట్టే నీ జీవితం అంతా కూడా నడుస్తుంది. సమాధానంగా నడవాలి, దేవునిలో నడవాలి అంటే నీవు కూడా ఎవరిని చేసుకోవాలి? రిబ్కా మనస్సు కలిగిన ఆ ఇంటి వారి బిడ్డలాంటి బిడ్డని, దేవుని బిడ్డని నీవు తెచ్చుకోవడానికి ఇష్టపడాలి. హిత్తీయుల లాంటి బిడ్డల్ని ఏశావు చేసుకుంటే ఆ భయంకరుల వలన ఇస్సాకుకి రిబ్కాకి మనోవేదన కలిగితే, యాకోబు యొక్క భార్యల వలన ఇస్సాకుకి సంతోషము కలిగింది. ఆ ఇస్సాకు ఇశ్రాయేలుగా మార్చబడి ఆయన నామమును ఉచ్చరించడం వలన ఆశీర్వాదము పొందుకున్నారు. ఆ ఆశీర్వాదములో నడుస్తున్న యాకోబు తన ప్రాణము పోయేటప్పుడు 12 మంది కుమారుల మధ్యలో ఉండి చనిపోయాడు. హల్లెలూయా. ఇది దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబం. ఆ కుటుంబము మన జీవితంలో కూడా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యమునకు విధేయత చూపాలి. హల్లెలూయా. అట్టి జీవితమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.